టెక్నాలజీని ఉపయోగించి కొత్త తరహా మోసాలకు తెగబడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ట్రాఫిక్ నిబంధనల పేరుతో సామాన్యుల భయాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ ఈ చలాన్ మెసేజ్లతో బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రజల సొమ్ము కాజేయడానికి ఈ నయా ట్రెండ్ ని ఎంచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ట్రాఫిక్ పోలీసుల పేరుతో వచ్చే ఒక చిన్న మెసేజ్ మీ జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్మును మాయం చేస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా మోసాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని ఉపయోగించి అందిన కాడికి దోచుకుంటున్నారు. హైదరాబాద్ కు చెందిన రమేష్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆఫీస్ కు వెళ్తుండగా ఫోన్ కు ఒక మెసేజ్ వచ్చింది. మీ వాహనంపై 12 పెండింగ్ చలాన్లు ఉన్నాయి. వచ్చే 24 గంటల్లో చెల్లించకపోతే మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతోంది. చలాన్ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి అని ఆ మెసేజ్ వచ్చింది. ఇంకేముంది, నిజంగానే చలాన్లు పడ్డాయేమో అన్న భయంతో రమేష్ వెంటనే ఆ లింక్ క్లిక్ చేశాడు. అచ్చం ట్రాఫిక్ పోలీస్ వెబ్సైట్ లాగే ఉన్న ఒక పేజ్ ఓపెన్ అయింది. అక్కడ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోమని అడిగింది. ఏమాత్రం ఆలోచించకుండా రమేష్ దాన్ని ఇన్స్టాల్ చేశాడు. తీరా అందులో వివరాలు చూద్దామనుకునే లోపే 5 నిమిషాల వ్యవధిలో అతడి బ్యాంక్ ఖాతా నుంచి 2 లక్షల రూపాయలు మాయమయ్యాయి. ఫోన్ కు కనీసం ఓటీపీ కూడా రాలేదు. ఇలాంటి ఘటనలతో ఎంతో మంది మోసపోతున్నారు. రమేష్ క్లిక్ చేసిన ఆ లింక్ తో ఒక నకిలీ ఏపీకే ఫైల్ అతని ఫోన్లోకి చేరింది. ఇది ఒక రకమైన స్పైవేర్. దీన్ని ఇన్స్టాల్ చేయగానే బాధితుడి ఫోన్ పై పూర్తి నియంత్రణ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తోంది. ఫోన్ కు వచ్చే మెసేజ్లు, ఓటీపీలను వారు తమ సర్వర్ కు మళ్లించుకుంటారు. అందుకే బాధితుడికి డబ్బులు కట్ అయినట్లు మెసేజ్ వచ్చేలోపే పని పూర్తయిపోతుంది. ఇటీవల ఏపీ విశాఖలో ఒక రిటైర్డ్ ఉద్యోగికి కూడా ఇలాగే జరిగింది. లోక్ అదాలత్ లో మీ వాహనం కేసు విచారణకు రాబోతోంది, ఫైన్ కట్టండి అని నమ్మించి ఆయన పెన్షన్ డబ్బు మొత్తాన్ని కాజేశారు. నేరగాళ్లు పంపే లింకులు echalan.parivahan.gov.in కి బదులుగా echalan.parivahan.apk అని ఉంటాయి. మనం కంగారులో ఆ చిన్న తేడాని గమనించలేం. పైగా వెబ్సైట్ డిజైన్, రంగులు, అక్షరాలు అన్ని అధికారిక వెబ్సైట్ లానే ఉంటాయి. మన వాహన నెంబర్, ఫోన్ నెంబర్ కి ఎలా తెలుస్తుందనే డౌట్ రావచ్చు. సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్ వెబ్సైట్లు, ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి లీక్ అయిన డేటా లేదా కొన్ని ప్రైవేట్ పార్కింగ్ ఏరియాల్లో మనం ఇచ్చే వివరాలను ఈ గ్యాంగులు కొనుగోలు చేస్తున్నాయి. మీ వాహనం మోడల్, రంగు కూడా మెసేజ్ లో ఉండడంతో ప్రజలు అది నిజమైన మెసేజే అని ఈజీగా నమ్మేస్తున్నారు. ఈ చలాన్ మోసాలు కేవలం ఒక లింక్ క్లిక్ చేయడంతోనే అయిపోవు. దీని వెనుక పెద్ద నెట్వర్క్, అత్యంత ప్రమాదకరమైన సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఉంది. కొన్ని కేసుల్లో లింక్ క్లిక్ చేసిన తర్వాత అది పనిచేయడం లేదని మీరు భావిస్తుండగానే నేరగాళ్లు మీకు కస్టమర్ కేర్ ప్రతినిధులమని ఫోన్ చేస్తారు. సార్, టెక్నికల్ ఇష్యూ వల్ల లింక్ ఓపెన్ కావడం లేదు, మేము మీకు సహాయం చేస్తామని నమ్మించి ఎనీ డెస్క్ లేదా టీమ్ వ్యూవర్ వంటి యాప్స్ డౌన్లోడ్ చేయిస్తారు. దీంతో మీ ఫోన్ స్క్రీన్ వారికి కనిపిస్తోంది. మీరు బ్యాంక్ పాస్వర్డ్ కొడుతుంటే వారు చూసి మీ ఖాతాను నిమిషాల్లో ఖాళీ చేస్తారు. సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్న దాని ప్రకారం ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడూ కూడా ఏపీకే ఫైళ్లను పంపరు. మీ వాహనంపై నిజంగా చలాన్లు ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే నేరుగా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ లో చెక్ చేసుకోవాలి. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే హెచ్చరిక సందేశాలను నమ్మి ఆందోళన చెందకూడదు. ఒకవేళ ఇప్పటికే లింక్ క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకుంటే మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఫోన్ చేసి లేదా SMS చేసి భయపెట్టి డబ్బులు కట్టమని అడగదని గమనించాలి.